భీమవరంలో ఉన్న మన ప్రేమాలయం వృద్ధులాశ్రమం ఇక్కడ 40 మంది దాకా ఉండడం జరుగుతుంది. ఇది ఫ్రీగా చూసే సంస్థ. అంటే ఆరోగ్య సమస్యలు ఏ ఇతర కారణాలైనా ఇక్కడ లాస్ట్ వరకు చూడడం జరుగుతుంది. వీళ్ళు లాస్ట్ వరకు అంటే చివరి కాలం వరకు ఇక్కడే ఉండడం జరుగుతుంది. తర్వాత ఎవరు లేని వాళ్ళకైతే వీళ్ళు కొంతమంది పిల్లలు ఉన్నారు, కొంతమంది పిల్లలు లేని వారు అనేక సమస్యలతో అనేక ప్రాబ్లమ్స్తో ఇక్కడ ఆశ్రమానికి రావడం జరుగుతుంది. కానీ ఇక్కడికి వచ్చాక ఒక ఇంట్లో ఉన్నంత ప్రేమ ఇక్కడ అందిస్తున్నారు. ఇది ప్రేమాలయం వృద్ధులాశ్రమంలో ఈ యాజమాన్యం వారు అనేక సమస్యలతో బాధపడుతున్న వారికి, అనారోగ్యంలో ఉన్న చివరి దశలో ఉన్న వాళ్ళకి మందులు, ఫుడ్డు ఇవ్వడం జరుగుతుంది. అది కాకుండా ఇతర సమస్యలు కాళ్ళు పారాసిల్స్ కానీ క్యాన్సర్ కానీ ఏ సమస్యలైనా సరే ఇక్కడ ఆదరించి ప్రేమతో ఎంతో బాగా చూడడం జరుగుతుంది. ఈ ఆర్గనైజేషన్ ముఖ్య దాతలు కేవి బ్రహ్మం గారు. ఈయన ఆధీనంలో ఈ ప్రేమాలయం వృద్ధులాశ్రమం ఇక్కడ భీమవరంలో ఉంది. అలాగే తాడేపల్లిగూడెంలో కూడా ఉంది. ఇక్కడ ఈ ఆశ్రమంలో 50 మంది పైగా ఉంటున్నారు. వీళ్ళకి కాళ్ళ ఆపరేషన్ చేయించిన వాళ్ళు ఒక 4 ఉన్నారు. ఈయన పేరు శంకర్ తాత. ఈయన ఏ ఊరు మీ తాత? అంటే మాటేరు నుంచి వచ్చారు ఈయన. కానీ ఈయన వెనకాల బ్యాక్గ్రౌండ్ ఏంటనేది తెలియదు. కానీ కాళ్ళు ఇరిగిపోతే ఈ ఆశ్రమం సభ్యులు ఆపరేషన్ చేయించి ఆయన చాలా ఇబ్బందిలో ఉన్నప్పుడు ఇలా అందరి మధ్యలోకి వచ్చి కూర్చునేంత స్థితికి తీసుకొచ్చారు. అలాగే ఈయన పేరు గాంధీ. ఇంటి పేరేంటి? ఈయన ఎవరో ఏంటో ఏమీ తెలియదు. ఒక అర్ధరాత్రి కాడ ఈయన్ని ఆ గేటు బయట, ఆ చివర గేటు బయట అర్ధరాత్రి 11:30-12 ప్రాంతంలో ఈయన్ని వదిలేసి వెళ్ళిపోయారు. అప్పుడు ఈయన కాళ్ళు పురుగు పట్టింది. ఆ వాసన ఒక 2 కిలోమీటర్ దూరం అంతా వచ్చింది. అయితే చాలా ఫుల్ జ్వరంతో చాలా బలహీనంగా ఉన్నాడు అప్పుడైనా. కానీ లోపలికి రానంచేపు మాది బాధ్యత కాదు. లోపలికి వచ్చాక బయటికి తొయ్యడం అనేది లేదు. వీళ్ళని ఆదరించి ఇక్కడ అతనికి ట్రీట్మెంట్ చేయించే హాస్పిటల్లో ఈరోజు మనందరి మధ్యలో కూర్చుని సంతోషంగా ఉంటున్నాడు. బాగుందా గాంధీ? ఇక్కడికి వచ్చాక ఫుడ్ అది బాగుందా? ఫుడ్ డైలీ ఆకుకూరలు వెజిటేరియన్ ఎక్కువ ఇస్తారు. టిఫిన్స్ కూడా ఉంటాయి. అలాగే ఉచితంగా చూడడం జరుగుతుంది. ఇలా కాకుండా ఇంకా ప్రసాద్ అనే వ్యక్తి, ఈయన కార్పెంటర్. ఈయన చాలా మంచి వర్కరు. వీళ్ళు భార్య వాళ్ళకి కొన్ని ఆర్థిక ఇబ్బందుల వల్ల ఈ ఆశ్రమంలో వదిలేశారు. అయితే కాళ్ళు రోడ్డుపై ఇరిగిపోయి చాలా అనారోగ్యంలో చాలా బాధపడేవాడు. అసలు బతుకుతాడని కూడా అనుకోలేదు. ఈయన ఈరోజు ఇంతమంది మధ్యలో ఉండి చాలా హ్యాపీగా సంతోషంగా ఉంటున్నాడు. ఇది కూడా యాజమాన్యం వారే అందరు దాతలతో సపోర్ట్ చేసి ఆయన కూడా ఈ ఆశ్రమంకి వచ్చిన భోజనం బిల్లు సగం తీసి ఇలాంటి వాళ్ళందరికీ ఖర్చు పెడుతున్నారు. ఇంకా చాలామంది ఈతనే బెనర్జీ, ఈయన చెయ్యి ఇరిగిపోయి చాలా వాపుతోటి చాలా బలహీనంగా వచ్చాడు ఇక్కడికి. ఇతని చెయ్యికి వైద్యం చేయించి ఈరోజు మనందరి మధ్యలో డాన్స్లు వేసి వరకు వచ్చాడు. అలాగే ఇంకా చాలామంది, ఇతనికి కళ్ళు లేక బయటికి రోడ్డు మీదకి వెళ్ళిపోయేవాడు పాక్కుంటూ. మన డాక్టర్ రమణరాజు గారి హాస్పిటల్లో 26 మందికి ఉచితంగా కంటి ఆపరేషన్ చేయించి మందుల సదుపాయం కూడా బ్రహ్మం సార్ అందించి ఈ ఆశ్రమానికి కన్న బిడ్డల కన్నా ఎక్కువ చూడడం జరుగుతుంది. ఈ తాతయ్య గారు, రాజుల తాతయ్య గారు కనుమూరి బాబురాజు గారు, శ్రీరాముత్రాజు గారు. ఈయన సంవత్సరం ఇప్పుడు వచ్చి అన్నాళ్ళయింది. మీరు సంవత్సరం పైన అయింది. కానీ కన్నవారి బిడ్డలు ఎవరు అనేది ఏం తెలియదు. కానీ వచ్చినప్పుడు మాత్రం ఈయన చాలా బలహీనంగా మంచాన్ని 4 మనుషులు తీసుకొచ్చడం జరిగింది. అయితే ఈయనకి ఇక్కడికి వచ్చాక వాళ్ళు చాలా ఇబ్బందితో ఆయన చాలా బాగా ఎక్కువ ఏడ్చాడు. ఎవరు లేరండి, నన్ను వెళ్ళిపోమన్నారు అని చెప్పి పిల్లలు కూడా బయటికి తోసేయండి, ఎలాగైతే మాకెందుకు చనిపోతాడని చెప్పారు. కానీ చాలా
అది బాధాకరమైన విషయం. ఈరోజు కేవి బ్రహ్మం గారు ఆయన కన్న కొడుకులాగా చూసి ఆదరించి ఈయన కాళ్ళకు హాస్పిటల్ భీమవరం హాస్పిటల్లో ట్రీట్మెంట్ దాతల ద్వారా చేయించి ఉన్నంత వరకు మందులు ఫుడ్ ఇస్తున్నారు ఇక్కడ ఈ ఆశ్రమానికి. అలాగే రాంబాబు హాయ్ చెప్పు. ఆయన కూడా ఇప్పుడు గుండె సమస్యతో బాధపడుతున్నాడు. వచ్చినప్పుడు చాలా బలహీనంగా ఉన్నాడు. వీళ్ళందరికీ ఏంటంటే టైం ప్రకారంగా మంచి భోజనం మందులు ఇస్తున్నాం. ప్రజెంట్ మేజర్ కంప్లైంట్ ఉన్న వాళ్ళకి దాతల సపోర్ట్ తీసుకుంటున్నాం. ఇంకా చాలా ఈ ఆశ్రమం కూడా ఇంతవరకు డెవలప్ అయ్యింది. ఇంకా ఆదరించి వీళ్ళందరికీ సపోర్ట్ చేయమని. సపోర్ట్ అంటే వీళ్ళకి కన్న బిడ్డలందరూ మీరే, అందరి సపోర్ట్ కావాలని మనస్ఫూర్తిగా ప్రేమాలయం యాజమాన్యం తరపు నుంచి వీళ్ళందరూ ఆశీస్సులు అన్నదాతలకు ఎప్పుడు చల్లగా ఉండాలని. అలాగే అన్నదాతలు కూడా చాలా హెల్ప్ చేస్తున్నారు. అన్నదాతలు అందరికీ ఒకసారి అన్నదాత